తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. ఒక వ్యక్తి, మీ పేరేంటి మేడం? అనురాధ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఒక వ్యక్తి మీద ఉన్న అభిప్రాయాన్ని మనము మార్చలేకపోతున్నాం. మన మైండ్లో ఉన్న అభిప్రాయాన్ని, అది చెడ్డదవచ్చు మంచిదవచ్చు ఏదైనా కానీ, మీకు ఒక వ్యక్తి మీద ఎప్పుడు ఒక అభిప్రాయం ఉంటుందండి. ఇదే మన దరిద్రం. అది చిన్నప్పటి నుంచి మన సమాజంలో ఉన్న దరిద్రమైన అత్యంత హీనమైన నీచమైన సాంప్రదాయం ఇది. మీరు ఫిక్స్ అయిపోతారు. ఒక వ్యక్తి ఇలాగనగానే ఆయన ఫిక్స్ అయిపోతారు. చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ ఆధారంగా ఫిక్స్ అయిపోతారు. దాన్ని తీయడానికి మీరు తీద్దామన్నా అలాంటి పరిస్థితులు వస్తాయి, మీరు దొరికిపోతారు. ఎగ్జాంపుల్, ఒకళ్ళ ఇంట్లో, మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు దొంగతనాలు చేస్తుంటాడు అనమాట. మా బంధువుల అబ్బాయి ఇంటికి వస్తే ఏదోటి వాడి చేతి కొంచెం దాన్ని ఏమంటారు, చోరాగ్రేసుడు అనమాట, తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి వాడు మొత్తం మీద ఒకరోజు ఏమైందేమో, మొత్తం మీద వాడు ఏదో వాడి క్లాస్ పీకడం అయింది, వాడు మారిపోయాడు. ఆ తర్వాత సంగతి. ఒకరోజు వాడు మా ఇంటికి వచ్చాడు, అదే మా బంధువుల ఇంటికి వచ్చాడు. వస్తే నేను ఉన్నాను అక్కడ. వాళ్ళ ఇంట్లో వాచ్ పోయింది. కొత్త వాచ్ ఏదో ఉంటే అది పోయింది. వాడు వచ్చి వెళ్ళాడు. ఇంకందరూ దృష్టి ఎడిపోయింది, వాడి మీదకి వెళ్ళిపోద్ది. వాడు ఒకప్పుడు చేసి ఉండొచ్చు, ఇప్పుడు కాదు కదా. కానీ వాడి మీదకి వెళ్ళింది. అందరూ వాడిని పిలిచారు, అడిగారు. వాడు నాకు తెలియదు అన్నాడు, తిట్టారు, అంటూ అన్నారు. వాడు పాపం బాధపడ్డాడు, ఏడ్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజు ఇల్లంతా సర్తుంటే సోఫా కింద కనపడింది. చూసారా ఎంత పెద్ద నేరం చేశారు వీళ్ళందరూ. ఒక వ్యక్తిని హృదయాన్ని గాయపరిచారు లేదా? అంటే మీరు ఈ సామెతను గుర్తుపెట్టుకోండి. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఎ కవర్. పుస్తకం మీద కవర్ ఉంటుంది. ఆ కవర్ అందంగా ఉంటే మన దృష్టి గొప్ప పుస్తకం. ఆ కవర్ చండాలంగా చిరిగిపోయిన అట్టతో ఉంటే మన దృష్టి అది పుస్తకమే కాదు. నేను ఒక పుస్తకం రాశాను. నా పుస్తకం డ్రీమ్స్ మీద, కళల మీద ఒక బుక్ రాశాను. నా సీనియర్ మాస్టర్కి ఒకరికి ఇచ్చాను. ఇచ్చినప్పుడు నేనేం చేశానంటే ఆ బుక్ ఇచ్చాను. ఇచ్చి చదువు అంటే ఆడు చదివాడు. చదివి ఏంది అంతా చెత్త రాసావు నువ్వు అన్నాడు, మొహమాట లేకుండా. ఎవరెవరు ఇదేంట్రా ఇలా అన్నాడు అనుకొని, తర్వాత నేనేం చేశాను, ఆ పుస్తకాన్ని రెండోసారి ఇంకొక సీనియర్ మాస్టర్కి ఇచ్చాను. ఈసారి ఏం చేశానంటే అట్ట పీకేసా. పైన అట్ట ఉంటుంది కదా, అది మొత్తం పీకేసి నా ఫోటో, నా పేరు అవన్నీ ఉంటాయి కదా, మొత్తం పీకి పారేసి ఆ పుస్తకం వాడికి ఇచ్చాను. సో అన్న చదువు అన్న ఇది అని చెప్తే వాడు మొత్తం చదివి, అబ్బా ఏమి రాశారు ఇది, ఎవరు కానీ ఇది అద్భుతం, ఎవరు రాశారు ఇది అంటే నేను చెప్పాను అనమాట. ఇది టార్కోన్ సెరాట గారు రాసిన బుక్, చాలా పెద్ద మాస్టర్ అనమాట ఆయన రాసిన బుక్ చదువు ఒకసారి అని ఇచ్చాను అనమాట. బాబా ఏముంది అసలు ఆయన రాసిన ఈ బుక్ నా దగ్గర రాలేదు ఎన్నాళ్ళు, దీని కలెక్షన్ మిస్ అయ్యాను. అసలు ఇది కొత్త కోణంలో చెప్పాడు డ్రీమ్స్ మీద, అసలు ఇది ఒక్కడ ఫాలో అయిపోతే చాలు అని తెగబొగిడేశాడు. అప్పుడు నేను సావు కబురు సల్లగా అట్ట తెచ్చి అతికిచ్చి అడిగి చూపించా. నువ్వు రాసావా, కాపీ కొట్టావా అన్నాడు. అప్పుడు కూడా నన్ను పొగళ్ళ, కాపీ కొట్టావు కదా నువ్వు, నిజం చెప్పు అన్నాడు. ఎందుకు వాడిని అన్సాటిస్ఫై చేయడం, అలాగే అనుకోలేబ్బా అన్నాను. ఒప్పుకోదు సమాజం. ఒక బుద్ధుడిని ఒప్పుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఒక కృష్ణుడిని ఒప్పుకోవడానికి ఇన్ని వేల సంవత్సరాలు పట్టింది. మరి కృష్ణుడు ఉన్నప్పుడు ఆయన ఒప్పుకున్నారేంటి? ఇప్పుడు ఈ భజన అప్పుడు ఆయన బండబుద్ధులు తిట్టడం, కొట్టడం, అరవడం, ఒక నీచంగా ఉండడం అట్లాంటివి ఉంటాయి. అందుకని బుద్ధుడు, కృష్ణుడు, రాముడు, యేసు, అల్లా ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు అనుకున్నారు. వాళ్ళందరూ మన చుట్టూతోనే ఉన్నారు. వీళ్ళని అంగీకరించడానికి మళ్ళీ మనకి ఇంకో 100 ఏళ్ళు పట్టిద్ది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఒక అభిప్రాయాన్ని ఎప్పుడూ కలిగి ఉండకండి, ఎవరి మీద కలిగి ఉండకండి, ఎప్పుడు కలిగి ఉండకండి. ఎందుకంటే ఏ వ్యక్తి ఆ సెకండ్లో అలా ఉండడు. దేశకాలమైన పరిస్థితులు బట్టి వ్యక్తి మారిపోతాడు. మీరు అనుకుంటున్నారా ఈ వ్యక్తి చెడ్డోడు అని అనుకున్నారు, వాడు చెడ్డోడే, కానీ దేశకాలమైన పరిస్థితులు బట్టి మారిపోతాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, వాడు మంచోడే, మీరు మంచోడు అనుకున్నారు, దేశకాలమైన పరిస్థితులు బట్టి వాళ్ళు మారిపోతారు. నేను మీకు ఇంకొక సంఘటన చెప్తా. నా చిన్నప్పుడు జరిగింది. నా చిన్నప్పుడు మా ఊర్లో హిందూ ముస్లిమ్స్ బాగా కొట్టుకునేవాళ్ళు అనమాట. మా ఇంట్లో ఒక మామగారు ఉండేది, మా పక్కింట్లో. ఆ మామగారు బ్రాహ్మణు అనమాట, బ్రాహ్మణు మామగారు. ఆమె ముస్లిమోడు కేబుల్ టీవీ వాడు అనమాట. ఆడు కేబుల్ బిల్లు కోసం వస్తారు కదా ఇంటికి, అంతే ఇంత ఎత్తులు వేసేది, లోపలికి రాకురా తొరకోడా బచ్చి బూతులు తిట్టేది పాపం వాళ్ళని.
అన్ని ఇంకా అసహ్యంగా మాట్లాడేది. నువ్వు అలాంటి వాడు లోపల రాకు, బయటికి వెళ్ళి అక్కడే నుంచో, డోర్ దగ్గర నుంచో అనేది. వాడు పిల్లోడు అనమాట పాపం. వాడు సిగ్గుపడిపోయి అక్కడే నుంచునేవాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత వాకిలంతా కడిగేది. నేను చాదస్తం ముసలిదా అనుకునేవాడిని. ఒకరోజు పెద్ద గొడవ జరిగింది. పెద్ద గొడవ జరిగితే ఆ ముస్లిమ్స్ ఎక్కడున్నారో వాళ్ళందరినీ బయట వేరే రాష్ట్రంలో, మన దరిద్రం అది, వేరే రాష్ట్రంలో ముస్లిమ్స్ హిందువులను చంపితే ఇక్కడ అర్జెంటుగా ముస్లింలని హిందువులు చంపేస్తారు. ఎంత నీచమైన మానవ జాతి తెలుసండి మీకు. ఇప్పుడు అదంతా పోయింది. నిజంగా గొప్ప కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఎక్కడో కలకత్తాలో ముస్లిమ్స్ చంపారు, హైదరాబాద్లో ఎన్ని జరిగాయి కరెక్ట్గా ఒక 20 సంవత్సరాల వెనక ఎంత దారుణంగా ఉండేది లోకం. 20 yearsే మారిపోయింది. అద్భుతమైన సమాజం తయారైంది. ఇప్పుడు ఎంతోమంది మహానుభావులు వర్క్ చేశారు. సో ఆయన అక్కడెక్కడో హైదరాబాద్లో అల్లర్లు జరిగినాయి. హిందువులు ఇళ్ల మీద పడి ముస్లిమ్స్ పిల్లకాయలు వాళ్ళని దారుణంగా చంపారు. అది న్యూస్ వచ్చింది. అంతే, ఈ ఊళ్ళో ముస్లింల మీద పడ్డారు హిందువులు పిల్లకాయలు వెళ్ళి. ఆ కేబుల్ పిల్లోడు ఉన్నాడు కదా, ఆ కేబుల్ పిల్లోడు కోసం ఊరంతా తిరిగారు వాడిని వేసేయడానికి. వాడు యువకుడు అనమాట. వాడు అంటే 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు యువకుడు. వాడిని వేసేయడానికి ఊరంతా తిరిగారు. తిరిగితే వాడు ఎక్కడా కనపడలా. తెల్లారే నేను చూశాను, ఆ దృశ్యం కనపడింది. ఆ రాత్రి అంతా మా అమ్మగారు వాడి ఇంట్లో దాచింది, ఆ బ్రాహ్మణ మామగారు. ఈ తింగరోళ్ళు ఊరంతా ఎత్తుగారు కానీ అక్కడ ఎతకలేదు, ఎందుకంటే అక్కడ ఉండే పాసిబిలిటీ లేదు కదా. చూసారా? కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఆ మామగారిని నేను ముందు ఏమనుకున్నాను, మత ఛాందసురాలు అనుకున్నాం. నేనే కదా, మీరు కూడా అనుకున్నారు కదా, ఇప్పుడు పరమ మత ఛాందసురాలు అనుకున్నారు. కానీ ఆమెలో కరుణామూర్తి ఉన్నాడు. మళ్ళీ పొద్దున్న ఆడు వెళ్ళినప్పుడు తిట్టుకుంటూ ఇల్లు కడుక్కుంటుంది, అది వేరే విషయం. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఏ కవర్. ఏ వ్యక్తిని మీరు ఇలా అనుకోకండి. ఎందుకంటే ఆ వ్యక్తి అప్పుడు అలా ఉంటాడు, తర్వాత అలా ఉండకపోవచ్చు. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. దాన్ని ఎలాగంటే ఇదే సూత్రం, కాలం మారుస్తుంది వాళ్ళని. అందుకే బుద్ధుడు ఏమంటాడంటే, ఏ నదిలో మీరు రెండోసారి కాలు పెట్టలేరు అంటాడు. సారీ, బుద్ధుడు కదా, శివాంశు అంటాడు. ఏ నదిలో మీరు రెండోసారి కాలు పెట్టలేరు అంటాడు. అంటే అర్థమైందా? ఇప్పుడు కాలు పెట్టారు మీరు మొదటిసారి, మీరు రెండో కాలు పెడతారు, ఆ నది అక్కడ ఉంటుందా? ప్రవహిస్తుంటుంది నీరు. అందుకే మీరు ఏ నదిలో కూడా రెండోసారి కాలు పెట్టలేరు అంటాడు. మొదటిసారి కాలు పెట్టారు, మళ్ళీ రెండోసారి కాలు పెడుతున్నాను అనుకోకండి, ఆ రెండోది కూడా మొదటిసారిదే అవుతుంది. ఎందుకంటే నీరు ఉండదు అక్కడ, నీరు వెళ్ళిపోతుంటుంది. అలాగే ఏ మనిషి మీరు అనుకున్నట్టు ఉండడు. దేశ చెప్పండి, కాల, మాన, పరిస్థితి, ఈ 4 మనిషి మీద పనిచేస్తాయండి. ఎప్పుడైనా సరే మనిషి నిర్మలంగా ఉంటాడు, ఈ 4 వాడి మీద పనిచేస్తాయి. ఓకే, దేశ అంటే ఆ దేశంలో ఉన్న పరిస్థితులు. కాల, ఆ కాలానికి సంబంధించిన పరిస్థితులు. మాన అంటే వాడి సిగ్గుపోయే సమయము. ఓకే, ఇప్పుడు ఒక హంతకుడు నేను పరిశోధన చేశా. ఒక హంతకుడు ఉన్నాడు, వాడు చిన్నపిల్లోడిని చంపేశాడు అనమాట. నేను వాడిని ఇంటర్వ్యూ చేశాను. ఎందుకు ఆ చిన్నపిల్లోడిని చంపేశాను అంటే, వాడు ఏం చెప్పాడంటే, సార్ నేను వాడు నా మీద చెప్తానన్నాడండి, అందుకని నేను భయం వేసింది చంపేశాను అన్నాడు. నేను ఒక తప్పు చేశాను, నా మీద చెప్తాను అన్నాడు మా పెద్దవాళ్ళకి, అంతే, నేను ఇంక భయం వేసింది, ఏం చేయాలి అర్థం కాలేదు, అది పేక నొక్కేశాను అన్నాడు. నిజానికి వాడు హంతకుడు కాదు. వాడి మీద ఏం ప్రభావం చూపించింది చెప్పండి? మాన. ఈ 4 మనుషులు మారుస్తాయి. మరొకసారి చెప్పండి, దేశ, కాల, మాన, పరిస్థితి. ఈ 4 ఆధారంగా మీరు వాళ్ళు ఉంటారు, మీరు ఉంటారు. ఏ దేశం ఇప్పుడు ఉన్నట్టు రేపు ఉంటుందా? ఏ రాజైనా ఉన్నాడా? లేడు. శ్రీరామచంద్రుడు ఏదైనా రాజ్యం ఉందా? శ్రీకృష్ణుడు పాలించిన ద్వారక ఉందా? మరి ఎక్కడ దేశం? ఈ దేశంలో ఎలా ఉంటారు, ఆ దేశంలో అలా ఉంటారు. ఆ దేశంలో ఆ రూలు, ఈ దేశంలో ఈ రూలు. అమెరికా వెళ్తే మీరు ఎడమవైపు తోలాలి, కుడివైపు తోలాలి, ఇక్కడ ఎడమవైపు తోలాలి కారుని. దేశం మీరు ఎలా చెప్తారు అక్కడ? మా ఇండియాలో మేము ఎడమవైపు కీప్ లెఫ్ట్ అంటే కుదరదు, అక్కడ తంతారు మిమ్మల్ని. అక్కడ కీప్ రైట్ సైడు, అక్కడ స్టీరింగ్ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనం ఎడమవైపు తోలాలి, వాడు కుడివైపు. ఆ దేశం అది. 2 వాతావరణం, పరిస్థితులు. 2ది కాలం. కాలం అంటే ఏంటి? ఆ కాలంలో నిలబడి మాట్లాడాలి మీరు. షిరిడి సాయి మాంసం తిన్నాడు, అది తప్పు కదండి, షిరిడి సాయి ఎందుకంటే అలా చేశాడని మీరు ఒక్కపడి నవ్వులతో మాట్లాడతారు.
షిరిడి సాయి హిందూ ముస్లిం ఐక్యత కోసం వారదేయడానికి ఆ పని చేశాడు. తర్వాత తన పేగులు కడుక్కున్నాడు తీసుకెళ్ళి. కాలం, మానవం. శ్రీరామచంద్రుడు ఎందుకు ఆ వాలిని చెట్టుసాటి నుంచి చంపాల్సి వచ్చింది? మానవం. అక్కడ చంపకపోతే వాడిని అట్రాక్ట్ చేస్తారు. వాలికి కళ్ళల్లో ఒక పవర్ ఉంటుంది అనమాట, మ్యాగ్నెటిక్ పవర్ లాంటిది వాడికి ఉంది. వాడు ఎవరి వైపు చూస్తే వాళ్ళు ఫ్రీజ్ అయిపోతారు మానవులు. మరి అక్కడ తను కాపాడుకోలేదు శ్రీరాముడు. చెట్టు చాటు నుంచి కాక ముందు నుంచి చంపుతా అటు కుదురుద్ది. అక్కడున్న వ్యక్తిని బట్టి, కాలాన్ని బట్టి, దేశాన్ని బట్టి, మానాన్ని బట్టి ఈ 4 ఆధారంగా మీరు విచక్షణ ఉపయోగించాలి. ఇక లాస్ట్ పరిస్థితి. సీతాదేవిని ఎందుకు ఆమెను అడిగి పంపాల్సి వచ్చింది? నిండు గర్భిణిని, ఇదంతా తప్పు చేశాడు రాముడు అనడానికి వీల్లేదు. మీరు ఇక్కడ నిలబడి మాట్లాడకూడదు, మీరు అక్కడ నిలబడి మాట్లాడాలి. ఎందుకంటే ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకోకపోతే ప్రజల్లో ఆయన ఒక రాజుగా ఉండడు, ఒక భర్తగా ఉంటాడు అంతే. కనుక ఇలాంటి పరిస్థితులు ఇలాంటివి ఉంటాయి 4 ఆధారంగా. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా ఎవరిని జడ్జి చేయకూడదు. వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలి అంటే ఈ 4టిని దృష్టి పెట్టండి. అప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళే ఉండొచ్చు. వాల్మీకి చెడ్డవాడు తర్వాత కాదు కదా. ఎంత చెడ్డవాడు వాల్మీకి, దొరికినానల్లో వేసేవాడు. తర్వాత రాబోయే కాలంలో జరగబోయేదాన్ని చూసి రాశాడు రామాయణాన్ని. జరగబోయేదాన్ని రాశాడండి, జరిగిపోయిందని కూడా రాయలా. జరగబోయేదాన్ని చూసి రాశాడు. చేపలు కొడదాం వాల్మీకి గారికి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మీరు ఎవరినైనా జడ్జి చేయొద్దు. వాళ్ళు అప్పుడు అలా ఉన్నారంటే ఇప్పుడు అలా ఉండకపోవచ్చు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీకు మీరు చెప్పుకోండి అంతే. అప్పుడు మీరు నెమ్మదిగా మారుతారు. లేకపోతే అందరినీ జడ్జి చేస్తూ నీచమైన మానవులుగా అయిపోతారు, అందరిలో కలిసిపోతారు, మీరు మాస్టర్లను అవుతారు.